శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 39 చాప్టర్. ఇక్కడ ఆ పరమాత్మ మూక అన్న దైత్యుడి వధ చేయటం దాని వర్ణనంతా ఇక్కడ చెప్పబడింది. నందీశ్వర ఉవాచ స్నానం సా విధివత్ కృత్వా న్యాసాధి విధివత్తథా ధ్యానం శివస్య సద్భక్త్యా వ్యాసోక్తం యతతా కరోత్. నందీశుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. అంటే అర్జునుడికి ఎప్పుడైతే ఇంద్రుడు రావటం, ఇంద్రుడు పరీక్షించి అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి వరాలు ఇచ్చి వెళ్ళిపోయి పరమేశ్వరుని ఆ పంచాక్షరి మంత్రాన్ని మళ్ళీ జపించమని, ఆ పరమేశ్వరుని ప్రీతి పొందితే సర్వము లభిస్తాయి, సిద్ధిస్తాయి అని చెప్పాడు. అలాగే ఇక్కడ వ్యాసుల వారు ఏదైతే మంత్రాన్ని ఉపదేశించి చెప్పారో దానికి తగ్గట్టుగా మళ్ళీ అర్జునుడు విధి విధానంగా స్నానం, న్యాసం ఇవన్నీ చేసి ఉత్తమమైన భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి మనస్సులో నిలుపుకుని ధ్యానం చేయటానికి పూనుకుని ధ్యానిస్తున్నాడు. ఏకపాదాతలీనైవ తిష్టన్ మునివరు యత సూర్యే దృష్టిం నిబధ్యేకాం మంత్రమావర్తయన్ స్థితః. నిష్ఠాగరిష్ఠుడుగా ఇక్కడ నిర్వర్తిస్తూ పరమభక్తితో ఆ అర్జునుడు ఒకే కాలి మీద నిలబడి, అంటే ఇక్కడ ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకున్నాడు, శరీరాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకోగలిగాడు కాబట్టి ఒక్క పాదం మీద నిలబడి సూర్యుడి మీద దృష్టిని కేంద్రీకరించి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. తపస్తేపేతి సంప్రీత్య సంస్మరణ్ మనసా శివం పంచాక్షరం మనుం శంభోర్జపన్ సర్వోత్తముత్తమం. ఆ మనస్సులో పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఇక్కడ పరమేశ్వరుడు యొక్క సర్వోత్తమైన పంచాక్షరి మంత్ర జపాన్ని చాలా ప్రీతిగా చేస్తున్నాడు అర్జునుడు. తపస్తేజ ఏవ సిద్ధ్యత దేవా విసిస్మయు పునశ్చైవ శివం యాతాః ప్రత్యూచుస్తే సమాహితః. ఈ మంత్ర తీవ్రత జపం చేస్తున్న కారణంగా, ఈ తీవ్రమైన తపస్సు కారణంగా ఒక ఉత్కృష్టమైనది, అంటే చాలా గొప్ప తేజస్సు అన్నది ఆ శరీరం నుంచి వస్తుంది. అది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. దేవతలు సైతము అది చూసి ఆశ్చర్యానికి లోబడ్డారు. వారు వెంటనే పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా నివేదించుకుంటున్నారు. దేవా ఊచుహు నరేనేకేన సర్వేష త్వతర్థే తప ఆహితం యదిచ్చతి నరః సోయం కిన్న యచ్చతి తత్ప్రభు. దేవతలు ఆ పరమేశ్వరుడితో ఇలా విన్నవించుకుంటున్నారు. ఓ సర్వేశ్వర, ఒక మానవుడు మీకోసమై తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. అందుకే ఓ ప్రభు, ఆ వ్యక్తి కోరుకున్న కోరికేదో మీరే తొందరగా ఎందుకు ఇవ్వట్లేదు? అంత తీవ్రంగా తపస్సు చేస్తూ అంత తేజస్సు వచ్చేసింది కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా తు స్తుతిం చక్రుర్వివిధాం తే తథాసురాః తత్పాదయోర్దృశ్యాః కృత్వా తత్రాస్తత్తుః స్థితరాధయః. నందీశుడు మళ్ళీ ఇలా చెప్పారు. మునీంద్ర, ఇలా దేవతలందరూ పలుకుతుంటే ఆ స్వామిని స్తుతించటం మళ్ళీ మొదలు పెట్టారు. తర్వాత ఆ పరమేశ్వరుడు చరణ కమలాల మీద దృష్టి నిలిపి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. శివస్తు తద్వచః శ్రుత్వా మహాప్రభురుధారదిః సువిహస్య ప్రసన్నాత్మా సురాన్ వచనమబ్రవీతు. ఉదార బుద్ధి కలిగిన ఆ పరమశివుడు వాళ్ళ మాటలు విని చాలా ప్రసన్న చిత్తుడై దేవతల వంక చూస్తూ మళ్ళీ ఇట్లా అంటున్నాడు. శివ ఉవాచ స్వస్థానం గచ్చత సురః సర్వే సత్యం నా సంశయః సర్వాతాహం కరిష్యామి కార్యం వో నాత్ర సంశయః. ఓ దేవతలారా, మీరు మీ స్థానానికి తిరిగి వెళ్ళిపోండి. నేను అన్ని విధాలుగా మీ కార్యాన్ని సఫలం చేస్తాను. ఇది పరమ సత్యము, దీనిలో ఎటువంటి సందేహం లేదు. నేను సర్వదా చేసేదే సర్వులొక్క శ్రేష్టము అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ తచ్చుత్వా శంభుర్వచనం నిశ్చయం పరమం గతాః పరావృత్య గతాః సర్వే స్వస్థానం తేహి నిర్జరాః. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నా. పరమేశ్వరుడు యొక్క మాటలు విన్న తర్వాత దేవతలందరూ కూడా చాలా పూర్ణమైన విశ్వాసంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకి తిరిగి వెళ్ళిపోయారు. ఏతస్మిన్నంతరే దైత్యో మూకనామా గతాస్తథా సౌకరం రూపమాస్తాయ
ప్రేషితశ్చ దురాత్మన. అయితే వీళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అదే సమయంలో మూక అన్న దైత్యుడు ఒకడు మళ్ళీ అక్కడ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? మాయావి. అందుకని ఇతను ఒక పంది రూపాన్ని, మాయావి కాబట్టి ఏ రూపాన్నన్నా దాల్చగలిగిన వాడు. ఇతడు మళ్ళీ దుర్యోధన ద్వారా ప్రేరితుడైన కారణంగా అక్కడికి అర్జునుడు ఎక్కడైతే తీవ్రమైన తపస్సు చేస్తున్నాడో దానికి భంగం కలిగేలాగా దుర్యోధన పంపగా ఇతడు అక్కడికి ఈ ఒక పంది రూపంలో వచ్చాడు. దుర్యోధనేన విప్రేంద్ర మాయిన చ అర్జునం తదా యత్రార్జునః స్థితశ్చాసిత్తేన మార్గేణ వైతదా. ఇక్కడ అర్జునుడేమో ఏకపాదం మీద ఉండి మనసంతా పరమాత్మ మీద పెట్టి ఆ మంత్ర జపం చేస్తున్నాడు, తీవ్రతతో ఉన్నాడు. అయితే ఇక్కడ వస్తున్నవాడు దానికి భగ్నం కలిగించడానికే వస్తున్నాడు. అర్జునుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చే ముందు ఈ దైత్యుడు ఏదైతే ఆ పంది రూపంలో వస్తున్నాడో పర్వత శిఖరాల నుంచి వస్తూ వస్తూ అవన్నీ విరగొట్టుకుంటూ అక్కడున్న చెట్లన్నీ కూడా పెకలిస్తూ అంటే మార్గంలో వచ్చేవన్నీ కూడా అంటే పెద్ద నాదం చేసుకుంటూ వస్తున్నాడు. తీవ్రమైన నాదాలు అక్కడ మళ్ళీ విఘ్నాలు కల్పించటానికి. శృంగాని పర్వతస్యేవ చిత్తన్ వృక్షాన్నేకసః శబ్దం చ వివిధం కుర్వాన్ నితి వేగేన సంయుతః. అలజడిప్రాయంగా అవన్నీ పెకలిస్తూ పర్వతాన్ని మళ్ళీ విరగొట్టేస్తూ మళ్ళీ నాదాలు చేసుకుంటూ చాలా తీవ్రమైన ధోరణిలో వస్తున్నాడు. అర్జునోపి చతం దృష్ట్వా మూకా నామసురం తదా స్మృత్వా శివపదాంబోజం విచారే తత్పరోద్భవం. ఇలా అన్ని రకాలుగా వేగంగా తన వైపుకే వస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు కూడా ఆ మూకనామ దైత్యుణ్ణి చూసి ఆ మళ్ళీ పరమేశ్వరుడు యొక్క చరణ కమలాల్ని స్మరిస్తూ విచారణలో వెళ్ళాడు. అర్జున ఉవాచ కోయం వా కుత ఆయాతి క్రూరకర్మా చ దృశ్యతే మామానిష్టం ధ్రువం కర్తుం సమాగచ్చత్ స సంశయం. అర్జునుడు మళ్ళీ ఇలా అనుకున్న, వీడు ఎవడు, వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, పైగా ఇంత క్రూరమైన కర్మలు చేసుకుంటూ ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఒక నియమాన్ని పెట్టుకుని ఆ నియమంలో ఉండి నువ్వు కొన్ని ఆచరిస్తున్నప్పుడు దానికి విరుద్ధంగా కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని జరుగుతున్నాయి అంటే ఇక్కడ నిజంగానే నాకు ఈ విఘ్నం కల్పించడానికి ఈ క్రూరాత్ముడు ఇక్కడికి వస్తున్నాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్న భావనకు వచ్చాడు అర్జునుడు. మమైవం మన ఆయాతి శత్రురేవాన సంశయ మయా వినిహతాః పూర్వమనేకే దైత్యదానవాః తదీయః కశ్చిదాయాతి వైరం సాధితుం పునః అథవా చ సఖా కశ్చిద్ దుర్యోధన హితావహః. ఇప్పుడు కొన్ని నిజంగా మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొన్ని ఒక పనులు చేస్తున్నా అంటే మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళు కొన్ని చదువుకుంటున్నారు అనుకుందాం, చదువుకున్నప్పుడు ఏం చేస్తాము, వాళ్ళకి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం కొన్ని టీవీ చూస్తున్నా ఏ చూస్తున్నా ఆపేసి ఉంటాం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. అంటే మిత్రుడైన వాడు ఇట్లా చేస్తాడు, శత్రువు ఏం చేస్తాడు, కావాలని అప్పుడే శబ్దాలు చేస్తూ కావాలనే వాడిని ఇంకో రకంగా ఏదో ఒకటి విఘ్నం కల్పించేలాగా వీడు చదవడు వాడిని చదవనివ్వడు. ఇవి సాధారణంగా చెప్పుకునే కొన్ని ఉదాహరణ. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా అందుకే ఇక్కడ ఇంత నిష్టగా నేను చేస్తుంటే దానికి భంగం కలిగేలాగా ఇక్కడికి వస్తున్నాడు, అందుకే ఇతడు నాకు హాని చెయ్యటానికి చెడు చెయ్యటానికే వస్తున్నాడు, అందుకే నా మనస్సులో ఇలా శత్రు అన్న భావన వస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. వచ్చేవాడు శత్రువు, ఎందుకంటే వాడు చేసే పనులు బట్టి ఆ శబ్దాలు బట్టి నాదాలు బట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే నేను పూర్వం చాలామంది దైత్యుల్ని సంహరించేశాను, అయితే వాళ్ళకి సంబంధించిన వాడు ఎవరైనా నాతో వైరం పెట్టుకుని అప్పుడు మళ్ళీ అవకాశం కోసం ఇటు పక్కకు వస్తున్నాడేమో, లేదా దుర్యోధనుడే మళ్ళీ ఇక్కడికి పంపిస్తున్నాడేమో, దుర్యోధనానికి లాభం చేకూర్చేలాగా చేయటానికి వాడి స్నేహితుడు ఎవడో అయ్యుంటాడు, అందుకే వీడిక్కడికి వస్తున్నాడు. యస్మిన్ దృష్టే ప్రసీదేత్ స్వం మనః సాహితకృతధ్రువం యస్మిన్ దృష్టే తదేవా స్యాదాకులం శత్రురేవ సా.
అంటే కొన్ని కొన్ని లక్షణాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఈ కొంతమందిని చూసేసరికి మనకి తెలిసిన వాళ్ళు గావచ్చు, తెలియనోళ్ళు కావచ్చు. కొంతమందిని చూసినంత మాత్రం చేతనే మనకి ఆనందం కలుగుతుంది. వాళ్ళు నిశ్చయంగా నీ హితకరమైన వాళ్ళే. అలాగే కొంతమందిని చూసినంత మాత్రం చేత అలజడొచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు తప్పకుండా నీకు శత్రువులే అవుతారు. ఆచారः కులమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం వచనం శృతమాఖ్యాతి స్నేహమాఖ్యాతి లోచనం. అలాగే మనకి సదా కొన్ని ఆచారాలు ఆచరిస్తూ ఉన్న కారణంగా అంటే కొన్ని కొన్ని వాటిల వల్ల కొన్ని మనకి వస్తుంటే ఆచారాలతో కులము, శరీరంతో భోజనము, అలాగే మాటలు వార్తాలాపాల ద్వారా శాస్త్రజ్ఞానము, నేత్రాల ద్వారా స్నేహము మనకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే మనం ఆచరించే దాన్ని బట్టి మనం దేనికి సంబంధించిన వాళ్ళమో తెలిసిపోతుంది. మనం భోంచేసే విధానం బట్టి, మన అలవాట్లు బట్టి కూడా, ఈ శరీరం బట్టి కూడా కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే విధానం బట్టి కూడా మనకి ఎంత జ్ఞానం ఉందో, మనకి ఏమొచ్చు, ఏమి రాదన్నది కూడా తెలిసిపోతూ ఉంటుంది. కొంతమంది చూసినంత మాత్రం చేత ఆ కళ్ళ బట్టి కూడా వాళ్ళు మనకి స్నేహితులా కాదా అని కూడా చెప్పచ్చు. ఆకారేణ తథాగత్య చేష్టయా భాషితేరపి నేత్రవక్త్రా వికారాభ్యాం జ్ఞాయతేన్ అంతర్హితం మనః ఉజ్వలం సరసం చైవ వక్రమారక్తకం తథా నేత్రం చతుర్విధం ప్రోక్తం తస్య భావం పృథుగ్బుధాః. అంటే ఇప్పుడు ఎలా అయితే ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది. ఎలా అయితే కొన్ని కొన్ని చెయ్యటానికి, కొన్ని కొన్ని వినియోగించడానికి దేనికైనా సరే ఈ శరీరాన్నే వినియోగిస్తాం. అయితే ఈ శరీరం ఆకారం చేత, మన నడవడిక చేత, మన ప్రవర్తన చేత, మన చేష్టల చేత, మనం మాట్లాడే విధానం చేత, అలాగే మన నేత్రము, ముఖ కవళికల చేత కూడా వికారాల చేత మనస్సందున్న భావం అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ మొఖం చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు బాధలో ఉన్నారా? సంతోషంలో ఉన్నారా? లేకపోతే వాళ్ళు నిజంగా దుర్గుణాలతో ఉన్నారా? అన్నది ఆ హావభావాలన్నవి తెలిసిపోతూ ఉంటాయి. అందుకే ఆకారం ప్రధానం. ఎలా నడుచుకుంటున్నాము, అలాగే మన ప్రవర్తన ఎలా ఉంది, దేనికి ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, మన కొన్ని కొన్ని చేష్టలు చేస్తూ ఉంటాము. మనం మాట్లాడే విధానాల బట్టి, మన నేత్రాల బట్టి కూడా మనం వికారాల చేత ఉన్నామా? లేకపోతే ఇందులో అవతల వాళ్ళని చూడంగానే మన మనస్సు ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు నేను వికారాలతో ఉన్నప్పుడు, వికారాలతో వచ్చినవాడు, సద్భావాలతో వచ్చినవాడు వాళ్ళని నేను తెలుసుకోలేకపోవచ్చు. కాకపోతే నాకున్న వికారాల చేత, అవే వికారాలు అవతలలో ఉంటే వాళ్ళతో నేను స్నేహం చేస్తాను. నాకవే వచ్చు గాబట్టి, నేనవే గమనిస్తాను కాబట్టి. సద్గుణాలతో ఉన్న వాళ్ళకి, అవతల వాళ్ళ దుర్గుణాలు, సద్గుణాలు వ్యత్యాసం తెలుస్తుంది కాబట్టి, కొన్ని వాటికి దగ్గరగా ఉండటం, కొన్ని వాటికి దూరంగా ఉండటం అన్నది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ కొంతమందిని చూస్తే తెలియకుండానే కొన్ని సహజ లక్షణాలనేవైతే మనకి చెప్తూ ఉంటారో, అలాగ కొన్ని ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ నేత్రాలు మిత్రుల్ని కలిసినప్పుడు ఎలా ఉంటాయి, అవే కళ్ళు. కాకపోతే మనకి స్నేహితుల్ని కలిసినప్పుడు ఎలా ఉంది, చాలా ప్రకాశంగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత మన ఆత్మీయులు కలిసినప్పుడు కూడా ఎలా ఉంటది, అయి తేజస్సుతో ఉన్నట్టు, ఉజ్వలంగా ఉన్నట్టుగా ఉంటాయి. అలాగే అంటే ఇక్కడ వాళ్ళ పట్లున్న మనకి ప్రేమన్నది ఆ కళ్ళల నుంచి వ్యక్తం అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి మన మన కుటుంబం వాళ్ళ పిల్లలు, భార్య ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు గూడా మనకి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీమూర్తిని చూస్తే, అలాగే నా భార్యని నేను చూసినా, ఇట్లాంటి వాళ్ళని చూసినా సరే ఒక రకమైన ప్రేమన్నది వ్యక్తమవుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఎలా అయితే ఇక్కడ మనకి స్నేహితుల్ని చూస్తే ఎంత కాంతివంతంగా ఉంటామో, అలాగే కొంతమందిని చూసినప్పుడు ఎలా అయితే కొంచెం కోరిక వస్తుంది. అలాగే శత్రువుని చూసినప్పుడు ఏమొస్తుంది? కోపమొస్తుంది. కోపమొచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇవి నియమానుసారంగా అందుకే కళ్ళ బట్టి కూడా చెప్పేయొచ్చు. మనకొకళ్ళని చూస్తే ఒక్కొక్క రకంగా అనుభవం వస్తుంది. వాళ్ళు తెలిసిన వాళ్ళవ్వచ్చు, తెలియని వాళ్ళవ్వచ్చు. కాకపోతే కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే స్నేహం చెయ్యాలనిపిస్తుంది. కొంతమందికి దూరంగానే ఉండాలనిపిస్తుంది. ఉజ్వలం మిత్ర సంయోగి సరసం పుత్రదర్శని వక్రం చ కామిని యోగే అరక్తం శత్రుదర్శని అస్మిన్ మమాతు సర్వాణి కలుషానింద్రియాని చ అయం శత్రుర్భవేదేవ మారణీయో న సంశయః.
అయితే ఇలా 4 రకాల నేత్రాలని చెప్పిన తర్వాత, ఇప్పుడు కొన్ని కొన్ని చూడగానే ఎలా అయితే ఇంద్రియాలొక చంచలత్వం వస్తూ ఉంటుంది. స్నేహితుడిని కలిసినప్పుడు ఎలా అయితే మనకి ఆనందం వస్తుంది. అలాగే పిల్లల్ని చూసినప్పుడు ఎలా అయితే ఆప్యాయత వస్తుంది. అలాగే స్త్రీమూర్తిని చూసే కొంచెం దృష్టి మనకి వేరేలాగా అయిపోతూ ఉంటుంది. ఆ కోరిక కారణంగా. శత్రువుని చూసినప్పుడు ఎలా అయితే కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయో, అలాగే ఇప్పుడు ఈ దుష్టుడు ఎవడైతే వస్తున్నాడో ఇంత భయంకరంగా ఆ పర్వతాన్ని ఇరక్కొట్టుకుంటూ వస్తున్నాడు. చెట్లను పీక్కుంటూ వస్తున్నాడు. పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వస్తుంటే కలుషిత భరితమైనట్టుగా అనిపిస్తున్నాయి. అంటే నా ఇంద్రియాల మీద ప్రభావం చూపిస్తుంది. నాకు కూడా కలుషితాలు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. అందుకే వీడు తప్పకుండా నాకు శత్రువే. ఈ శత్రువు కాబట్టి తినని వధించవలసి తీరాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గురుశ్చ వచనం మేధ్య వర్తతే దుఃఖదస్త్వయా హంతవ్యః సర్వతా రాజన్నాత్ర కార్య విచారణ. నా గురువు కూడా ఇదే నాకు చెప్పి ఉన్నారు. ఆయన ఆజ్ఞ కూడా ఇలాంటిది. ఇందులో ఎటువంటి ఆలోచన లేదు. అందుకే ఏం చెప్పాడు గురువుగారు అంటే, నువ్వు ఎవరిని చూస్తే నీకు దుఃఖాలు కలుగుతున్నాయో, నీకు దుఃఖాలు తెచ్చేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ కూడా నువ్వు వధించాల్సిందే. ఇందులో విచారించాల్సింది ఏమీ లేదు. ఏతదర్థా త్వయుద్ధాని మమ చైవ న సంశయః విచార్యేతి చ తత్రైవ బాణం సంస్థాయ సంస్థితః. నిస్సందేహంగా అంటే ఇంకా ఎటువంటి అనుమానాలు లేకుండా. అందుకే ఇక్కడ గురువు చెప్పాడు. పైగా అందుకే నేను ఆయుధాన్ని తీసుకొని కూడా ఇక్కడ ఉన్నాను. అందుకు నేను ఇంకో ఆలోచన ఏది పెట్టుకోకుండా, నేను ఇప్పుడు బాణాన్ని తీసుకొని వాడిని వధించేస్తాను అని ఆ బాణాన్ని పట్టుకుని ఉన్నాడు అర్జునుడు. ఏతస్మిన్నంతరే తత్ర రక్షార్థ అర్జునస్య వై తద్భక్తేశ్చ పరీక్షార్థ శంకరో భక్తవత్సలః. ఇక్కడ ఆ పరమేశ్వరుణ్ణి మంత్రజపం చేస్తూ ఉన్నవాడు. అయితే సకలాన్ని రక్షిస్తున్న ఆ పరమాత్మ ఇప్పుడు అర్జున్ని రక్షించటానికి, భక్తిలో మళ్ళీ ఎలా ఉన్నాడో దాన్ని పరీక్షించ చేయటానికి భక్తవత్సలుడైన పరమేశ్వరుడే తన గణాల సహితంగా అక్కడికి వస్తున్నాడు. విదగ్ధ భిల్లరూపం హి గణేహ సార్ధం మహద్భుతం తస్య దైత్యస్య నాశ్యార్థ ధృతం కృత్వా సమాగతః. అయితే ఇక్కడ తన గణాల సహితంగా వస్తున్న ఈ పరమేశ్వరుడు ఎలా వస్తున్నాడంటే ఒక బిల్లుడు రూపంలో. ఎలా అంటే అడవిలో ఉన్న వాళ్ళని బిల్లుడు అంటారు. ఆయన రూపాన్ని ధరించి వస్తున్నాడు. పైగా అర్జున్ని పరీక్షించటానికి, అర్జున్ని రక్షించటానికి, ఆ దైత్యుణ్ణి నశింప చెయ్యటానికి త్వరగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు పరమేశ్వరుడు. భక్తకశ్చ వల్లీభిర్బద్ధ్వా కేశానహస్తదా శరీరే శ్వేతరేఖాశ్చ ధనుర్బాణాయుతః స్వయం. అయితే ఈ బిల్లుడు రూపంలో వస్తున్న పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే ఒక లంగోటి కట్టుకున్నట్టుగా, అలాగే అక్కడ మళ్ళీ ఆ కేశపాశాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా తల్లగా జటలు కట్టేసినట్టుగా ఉన్నాయి. అలాగే శరీరం మీద తెల్లని ఒక వస్త్రము, అలాగే ధనుస్సు, బాణాలు ఇవన్నీ పట్టుకుని ఉన్నాడు. ఈ బాణాలన్నవి వీపు మీద వేసుకుని తగిలిచ్చి కట్టుకునేది, చేత్తో ఆ ధనుస్సుని పట్టుకుని ఇట్లా తెల్లని తారలుగా ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నాడు. అట్లాంటి ఆ బిల్ల రూపాన్ని ధరించిన పరమేశ్వరుడు ఇక్కడ ఆ వేషంలో అక్కడికి అన్నిటికీ సిద్ధపడి వచ్చినట్టుగా వచ్చాడు పరమేశ్వరుడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 39 చాప్టర్లో 27 శ్లోక సంపూర్ణం.